పొలంలో గోవింద్ పనిచేస్తుంటే చలపతి ఫోన్ పట్టుకుని నిలబడ్డాడు. అదే పనిగా ఫోన్ని చూస్తున్నాడు చలపతి. గోవింద్ అది గమనించి, ఒరేయ్ చలపతి, పొలానికొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఆ ఫోన్ని వదలటం లేదు, చూపు పక్కకి తిప్పటం లేదు. అంతగా ఏముందిరా ఫోన్లో? కూతురు అనామిక ఫోన్ చేస్తానని చెప్పిందిరా, అందుకే ఇలా ఫోన్ పట్టుకొని అదే పనిగా చూస్తున్నాను. అరే, అనామిక ఫోన్ చేస్తే ఫోన్ మోగుతుంది, అప్పుడు మాట్లాడచ్చు. ఇట్టా పట్టుకొని అదే పనిగా చూడాల్సిన పని లేదు కదా. ఎందుకోరా, ఈరోజు ఫోన్ని వదిలిపెట్టాలనిపించటం లేదు. పని చేయకపోతే పైసలెట్టా వస్తాయి? కూతురు అల్లుడిని తీసుకొచ్చి సంక్రాంతి పండుగ ఎట్టా చేస్తావు? బట్టలు పెట్టకుండానే అట్టాగే కూతుర్ని అత్తారింటికి పంపిస్తావా? చెప్పరా, చెప్పు. అలా చేస్తే అత్తారింటి దగ్గర కూతురికి మాట వస్తుందిరా. పండక్కి తీసుకెళ్ళి మీ నాన్న బట్టలు కూడా పెట్టలేకపోయాడని కూతుర్ని తన అత్తగారు ఎప్పుడు తిడతానే ఉంటుంది. అట్టా తిట్టకుండా ఉండాలంటే ఇప్పుడు ఫోన్ చూడడం మానేసి పంజి, డబ్బులన్నా వస్తాయి. సంక్రాంతి పండగ ఇంకా 2 రోజులే ఉంది. ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అవి తీసుకురావాలి కదా. అవునరా చలపతి అని చెప్పి పనిచేస్తూ ఉంటాడు చలపతి. ఇక మరోపక్క బయట బైక్ మీద కూర్చున్న రమేష్ దగ్గరికి లంచ్ బాక్స్ పట్టుకొని అనామిక వస్తుంది. సరే బాయ్ అనామిక. నేను రాత్రి చెప్పింది ఏం చేశారు? అమ్మని అడిగి వెళ్ళానామిక. అమ్మ ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదని రాత్రి నీకు చెప్పాను కదా. మీరే అత్తయ్యకి చెప్పమని నేను చెప్పాను కదా, మర్చిపోయారా? అరే, అలా చెప్పావా? సారీ అను, నేను మర్చిపోయాను అని చెప్పగానే అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. సంక్రాంతి పండుగ వస్తుంది, నేను వెళ్ళి మా నాన్నని చూసి వస్తానని అడుగుతుంటే మీకు కొంచెం కూడా జాలి అనిపించడం లేదా అని అనామిక అంటుంటే రమేష్ బ్రతిమిలాడుతూ, అనామిక నీకు దండం పెడతాను, ఏడు పాపవే. నువ్విలా ఏడుస్తుంటే నాన్న ఎక్కడి నుంచి ఎలాంటి ఆయుధం పట్టుకొని వస్తాడేనోనని భయం పట్టుకుంది. ముందా ఏడు పాపు అని రమేష్ భయపడుతూ ఉండగా తన తండ్రి ప్రసాదు కర్ర పట్టుకొని వాళ్ళ దగ్గరికి వస్తాడు. అనామిక ఏడుస్తూ ఉండడం చూసి కోపంగా, ఏరా నా కాళ్ళు ఏడుస్తుంది, ఏమన్నావురా? అయ్యో నాన్నగారు, నేనేమనలేదు. సంక్రాంతి పండుగ వస్తుంది కదా, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాను అంటుంది. అదేమీ తప్పు కాదు కదా, నేరం అంతకన్నా కాదు. ఆడపిల్లకి అది హక్కు. కాదు అని నేను కూడా అంటలేదన్నా, కాకపోతే అమ్మకి చెప్పి వెళ్ళమని చెప్తున్నాను అంతే నాన్న. రాత్రి ఆయనే చెప్తానని అన్నారు మావయ్య, ఇప్పుడేమో నన్ను చెప్పమని అంటున్నారు. నీకెందుకు తల్లి భయం? వెళ్ళి మీ అత్తయ్యతో చెప్పు, నేనుంటాను కదా అని చెప్పగానే ఇదే మంచి అవకాశమని రమేష్ అక్కడి నుంచి బైక్ మీద వెళ్ళిపోతాడు. ఇక శారద తన బెడ్రూంలో కూర్చుని తన కూతురు లావణ్యతో మాట్లాడుతూ ఉంటుంది. లావణ్య, నిన్ను మీ అత్తగారు బాగా చూసుకుంటున్నారా తల్లి? బాగా చూసుకుంటున్నారు మమ్మీ. మరి అల్లుడు గారు నీతో ప్రేమగా ఉంటున్నాడా? ఉంటున్నాడు మమ్మీ. ఎందుకు అలా అడిగావు? నువ్వు అక్కడ బాగుంటేనే కదా తల్లి ఈ అమ్మ ఇక్కడ బాగుంటుంది. అది సరే తల్లి, నేను రావాలా మీ నాన్నని పంపించినా? ఎందుకమ్మా? ఎందుకేమిటే, సంక్రాంతి పండగ వస్తుంది కదా, కొత్తగా పెళ్లి చేసుకున్నారు. నువ్వు అల్లుడు ఇక్కడికి రావాలి, కొత్త బట్టలు పెట్టుకోవాలిగా. అవునా? అయితే నేను ఆయనతో మాట్లాడి ఫోన్ చేస్తాను. సరేరా, అల్లుడు రాగానే మాట్లాడి నాకు ఫోన్ చేయి అని చెప్పి శారద ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే అనామిక ప్రసాదు ఇద్దరూ ఆ గదిలోకి వస్తారు. కోడలు అనామికాని చూసి, కోళ్ళా, కొడుకు ఆఫీస్కి వెళ్ళాడా? వెళ్ళాడత్తయ్యా. శారదా, కోడలు నీతో ఏదో మాట్లాడాలని అనుకుంటుంది. చెప్పు కోళ్ళ, ఏమిటి విషయం? అదే అత్తయ్య, సంక్రాంతి పండుగ వస్తుంది కదా అత్తయ్య, నేను పండక్కి మా నాన్న దగ్గరికి వెళ్తాను అత్తయ్య. వద్దు కోళ్ళ, ఎక్కడికి వెళ్ళేది లేదు. కొత్తగా పెళ్లి చేసుకొని మొదటిసారి ఆడబడిచి లావణ్య తన భర్త కిషోర్తో కలిసి పుట్టింటికి వస్తున్నప్పుడు ఈ ఇంటి కోడలవి, నువ్వు లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు అని చెప్పగానే అనామిక కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుతాయి. బాధగా, అది కాదత్తయ్య, ఇంటి దగ్గర నాన్నొక్కరే ఉంటారు, నా కోసం చూస్తూ ఉంటాడు. ఒక్కడే అక్కడ ఉండడం ఎందుకు కోళ్ళ? ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు, మనతో పాటు సంతోషంగా ఉంటాడు. శారదా, ఆత్మాభిమానం ఉన్నవాడు కదా, పండక్కి కూతుర్ని అల్లుణ్ణి తన ఇంటికి తీసుకెళ్లాలని, తనకి ఉన్నంతలో పెట్టాలి అనుకుంటాడు. కాని కూతురి దగ్గరికి రాడుగా. అది ఆయన ఇష్టం కోళ్ళ.
నువ్వు మాత్రం వెళ్ళేది లేదు. పండగ పనులు మొదలు పెట్టాలి. నేను చెబుతుంటే నువ్వు చెయ్యాలి అని గట్టిగా చెప్పగానే అనామిక బాధపడుతూ అలాగే అత్తయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక. ఇక మరోపక్క చనిపోయిన తన భార్య ఫోటో ముందు దీపం వెలిగించి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ, పొలం దగ్గరికి వెళ్ళొస్తాను కమల, ఇంటి దగ్గర జాగ్రత్త. ఎన్నాళ్ళకి ఈ మాట చెప్పానని చూస్తున్నావా? అవును కమల, వెళ్ళొస్తాను, ఇంటి దగ్గర జాగ్రత్త అని చెప్పి చాలా రోజులైంది. మొన్నటి వరకు కూతురు అనామిక ఉంది కాబట్టి నువ్వు లేని బాధని మర్చిపోయాను. ఇప్పుడు ఆ కూతురు అత్తారింటికి వెళ్ళిపోయింది. భర్తతో చక్కగా కాపురం చేసుకుంటుంది. మళ్ళీ నువ్వు నేనే కమల అని అంటూ ఉండగా చలపతికి బాగా తెలిసిన సుజాత ఇంట్లోకొస్తుంది. సుజాత, ఏమ్మా ఇలా వచ్చావు? ఇంటికి రా అన్నయ్య, కొంచెం అన్నం తిని పొలం దగ్గరికి వెళ్దు గాని. ఇప్పుడే టీ పెట్టుకుని తాగాను తల్లి. కాకపోతే మధ్యాహ్నం పొడి తింటానుగా, గోవింద్తో పంపించు. సరే అన్నయ్య. ఇంతకీ అనామిక దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నావు? సంక్రాంతి పండుగ వస్తుంది కదా. రమ్మని కూతురు ఇంకా ఫోన్ చేయలేదు చెల్లెమ్మా. ఎప్పుడు ఫోన్ చేస్తుందా అని ఆశగా చూస్తున్నాను. ఫోన్ లేదు ఏం లేదు అన్నయ్య, వెళ్ళి తీసుకొనిరా. అలాగే చెల్లెమ్మా, రేపు వెళ్తాను అని చెప్పగానే సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చలపతి పొలం దగ్గరికి వెళ్తూ ఉండగా ఫోన్ మోగుతుంది. చలపతి సంతోషపడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో అనామిక. నేనే నాన్నా. బాగున్నావా తల్లి? పండక్కి తీసుకెళ్ళడానికి రమ్మంటావా? వద్దు నాన్న, మా అత్తయ్య పంపనని చెప్పింది. నువ్వే ఇక్కడికి రా నాన్నా అని చెప్పగానే చలపతి బాధపడుతూ, నేనా? నేను రాలేనులే తల్లి. నువ్వక్కడ మీ అత్తయ్యకి నచ్చినట్టుగా నడుచుకో అమ్మా. అల్లుని అడిగానని చెప్పు. అలాగే నాన్న, నువ్వు జాగ్రత్త అని చెప్పి అనామిక ఫోన్ పెట్టేసి ఏడుస్తూ ఉంటుంది. అది శారద చూసి అనామికాని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. 2 రోజులు గడుస్తాయి. లావణ్య, కిషోర్ కారులో శారద వాళ్ళ ఇంటికొచ్చారు. శారద, ప్రసాదు, రమేషు, అనామిక అందరూ ప్రేమగా పలకరించారు. మర్యాదలు అవి బాగా చేశారు. ఇక పండుగ రోజు చలిపెడుతున్న అనామిక తెల్లవారుజామునే నిద్రలేచి వాకిట్లో రంగుల ముగ్గులు పెడుతుంది. లావణ్య కూడా హెల్ప్ చేస్తుంది. ఇంతలో శారద అక్కడికొచ్చి చూస్తుంది. ఏవైనా కావాలా అత్తయ్య? ఏ వద్దు కోళ్ళ, మీ నాన్న దగ్గరికి పంపలేదని అలిగి లేవకుండా పడుకునున్నావేమోనని అనుకున్నాను. అలా ఎందుకుంటానత్తయ్య? నా ఇంట్లో పండగ కదా, నా వాళ్ల మీద నేను అలిగి పడుకుంటానా చెప్పండి? అవునదినా, మావిని ఇక్కడికి రమ్మని చెప్పాల్సింది కదా. అలా రాడు లావణ్య అని అనామిక చెప్పగానే శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పేడతో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గులో పెడతారు. వాటిని చూసి అందరూ సంతోషపడతారు. అనామిక, లావణ్య కిచెన్లో పిండి వంటలు చేస్తుంటే శారదా, ప్రసాదు ఇద్దరూ కారులో బయలుదేరి చలపతి ఇంటికొస్తారు. చలపతి బాధగా అరుగు మీద కూర్చొని ఉంటాడు. వాళ్ళని చూసి సంతోషంగా నమస్కారం పెడతాడు. ఇంటికి వెళ్దాం పదండి అన్నయ్య. అది కాదు చెల్లెమ్మా. అన్నయ్య, నాకు లావణ్య ఎంతో అనామిక కూడా అంతే. నా ఇద్దరి కూతుర్లు నా ఇంట్లోనే ప్రతి పండగ జరుపుకోవాలనుకుంటాను. ఎంతైనా నా కోడల ముఖంలో నేను పండుగ సంతోషం చూడాలంటే నువ్వు తప్పకుండా రావాలి. అవును బావగారు, పదండి కారులో కూర్చోండి. మీరే మా కోడలికి సంక్రాంతి గానుక అని చెప్పగానే చలపతి ఏమీ మాట్లాడకుండా కారులో కూర్చుంటాడు. కారు అక్కడి నుంచి బయలుదేరింది. శారద ఇంట్లో సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటున్న లావణ్య, కిషోర్ల దగ్గరికి అనామిక వస్తుంది. లావణ్య, భోజనాలు పెట్టనా? ఇప్పుడే వద్దులే వదినా, బయటికెళ్ళిన మమ్మీ డాడీని రానివ్వు అని లావణ్య చెబుతూ ఉండగానే ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. వదినా, బయటికి వెళ్ళిన అమ్మ వాళ్ళు వచ్చినట్టున్నారు, వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. అలాగే లావణ్య అని చెప్పి అనామిక వెళ్ళి తలుపు తెరిచి చూస్తుంది. ఎదురుగా తన తండ్రి చలపతి కనిపిస్తాడు. అనామిక ఆనందం అంతా ఇంత కాదు. సంతోషంగా అనామిక కన్నీళ్లు పెట్టుకుంటుంది. వచ్చావా నాన్నా? నేను రాలేదు తల్లి, మీ అత్తగారు మామగారు తీసుకొచ్చారు అని చెప్పగానే శారదా, ప్రసాదులు గుమ్మం దగ్గరికి వస్తారు. వాళ్ళని చూసి అనామిక చాలా సంతోషపడుతుంది. కోళ్ళ, నీ సంక్రాంతి కానుక బాగుందా? చాలా బాగుంది అత్తయ్య, ఈ కానుక ఎంతో అపురూపమైంది అని తండ్రి ఎదమీద ప్రేమగా వాలుతుంది అనామిక. చలపతి కూతురి మీద మమకారంతో పొంగిపోతాడు. కోళ్ళ, తండ్రి కూతురు అనుబంధంతో మీ ఇద్దరు ఆకలి తీరిపోయి ఉంటది, కానీ మాకు ఆకలి అవుతుంది. పదండి అత్తయ్య, పెడతాను. అందరికీ కింద ఏర్పాటు చేయి తల్లి.
పండగ పూట అందరం కలిసి కింద కూర్చొని తింటే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. అవును బావగారు అని చెప్పగానే అనామిక అందరికీ భోజనం కిందే ఏర్పాటు చేస్తుంది. అందరూ వరుసగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా తింటూ ఉంటారు. తన తండ్రి తన కళ్ళ ముందు నవ్వుతూ ఉండటంతో అనామిక చాలా సంతోషంగా ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. వల పట్టుకొని ప్రసాద్ ముందు నడుస్తుంటే పెద్ద బుట్టని నెత్తిన పెట్టుకుని శారద అతని వెనకాల నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. ఇద్దరూ పెద్ద చెరువు దగ్గరికి చేరుకుంటారు. ప్రసాద్ ఒడ్డున ఉన్న పడవెక్కుతాడు. శారద, చెరువు మధ్యలోకెళ్ళి చేపలు పట్టుకొస్తాను, నువ్వు ఒడ్డునే ఉండు. అలాగేనండి, ఇక్కడే ఉంటాను గాని జాగ్రత్తగా వెళ్ళి రండి అని చెప్పగానే ప్రసాద్ వల పట్టుకొని పడవలో చెరువు మధ్యలోకి వెళ్ళి పడవని ఆపి వల విసురుతాడు. ఇంతలో ఆ చెరువులో ఉండే మొసలి ఆ పడవ దగ్గరకొచ్చి జంపు చేసి పడవలో పడుతుంది. దూరం నుంచి చూస్తున్న శారదకి అదొక పెద్ద చేపలాగా కనిపిస్తుంది. ఈరోజు మా ఆయన అదృష్టం బాగున్నట్టుగా ఉంది. ఇలా పడవేసుకుని వెళ్ళాడో లేదో అలా చేపలు ఎగిరి ఏకంగా ఆయన పడవలోనే పడుతున్నాయి అని సంబరపడుతూ ఉంటుంది. పడవలో పడిన మొసలిని చూసిన ప్రసాదు కంగారు పడుతూ తన చేతిలో ఉన్న వలని వదిలిపెట్టేస్తాడు. మొసలి ప్రసాద్ని చూస్తూ పెద్దగా నోరు తెరుస్తూ ఉంటుంది. ప్రసాద్ భయంతో చెరువులోకి దూకేస్తాడు. శారదకి అక్కడ ఏం జరుగుతుందో ఒక క్షణం పాటు అర్థం కాలేదు. అయోమయంగా ఉంటుంది తనకి. ఇదేమిటి, పెద్ద చేప ఎగిరి పడవలో పడితే ఈయన మాత్రం చెరువులోకి దూకాడు? వల ఎక్కడైనా చిక్కుకొని ఉంటుందా ఏమిటి అని అనుకుంటూ ప్రసాద్ని చూస్తూ ఉంటుంది. పడవలో ఉన్న మొసలి కూడా చెరువులోకి దూకుతుంది. గబగబా ప్రసాద్ ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు వెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతని వెనకాలే మొసలి వేగంగా వస్తూ ప్రసాద్ కాలుని పట్టుకుని తినాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రసాద్ ఈత కొడుతూ ఉంటాడు. ఒక ఆఫీస్ దగ్గర సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న రమేష్ దగ్గరికి లంచ్ బాక్స్ తీసుకొని అనామిక వస్తుంది. ఈరోజు లేట్ అయిందేంటి అనామిక? కూరగాయల కోసం వెళ్ళొచ్చేసరికి ఆలస్యం అయిందండి. అయినా ఇంకా లంచ్ టైం కాలేదు కదా. ఎప్పుడూ 12 లోపు తీసుకొస్తావు కదా, ఈరోజు అరగంట ఆలస్యమైంది కదా అని అడుగుతున్నానులే. ఇంట్లో ఉన్నదే నలుగురం, కానీ 4 రకాల కూరలు చేయాలి. అత్తమావలకి చేపలు, పిల్లలకి వెజిటేబుల్ ఫ్రై, మీకు పప్పు, చింతపండు చారు, ఇక నాకు టమాటో కూర. ఇక ఆలస్యం కాకుంటే ఏమవుతుంది చెప్పండి. సరేలే, ఇంక నువ్వు ఇంటికెళ్ళు అని చెప్పగానే అక్కడి నుంచి అనామిక బయలుదేరుతుంది. ఇక మరోపక్క చెరువు ఒడ్డుకొచ్చిన ప్రసాద్ కాలుని మొసలి గట్టిగా నోటితో పట్టుకుంటుంది. అది చూసి శారద కంగారు పడుతూ భయపడిపోతూ ఏం చెయ్యాలో అర్థం కాని అయోమయంలో పడుతుంది. ప్రసాద్ని మొసలి చెరువులోకి లాక్కిల్లే ప్రయత్నం చేస్తుంది. ప్రసాద్ ఆ బాధని తట్టుకోలేకపోతున్నాడు. శారద, ఏదైనా పెద్ద రాయి తీసుకొచ్చి ఆ మొసలి మీదెత్తే. అలాగేనండి అని చెప్పి శారద రాయి కోసం దిక్కులు చూస్తూ ఉంటుంది. ఒకచోట శారదకి పెద్ద బండరాయి కనిపిస్తుంది. శారద ఆ రాయినెత్తుకొచ్చి మొసలి మీద వేస్తుంది. అంతే, ఆ మొసలి ప్రసాద్ కాలుని వదిలిపెట్టి చెరువులోకి వెళ్ళిపోతుంది. గాయమైన కాలుతో ప్రసాద్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఒక పక్క రక్తం పోతూ ఉంటుంది. అప్పుడు రమేష్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది. ఒక అరగంట తర్వాత హాస్పిటల్ బెడ్ మీద ప్రసాద్ పడుకుని ఉంటాడు. తన కాలుకి ఒక పెద్ద కట్టుగట్టుంటుంది. శారద, రమేషు, అనామిక ముగ్గురూ కంగారు పడుతూ ఉంటే డాక్టర్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. మొసలి పళ్ళు లోతుగా గుచ్చుకున్నాయి. గాయాలు మందులు వాడుతుంటే నెమ్మదిగా తగ్గుతాయి. అప్పటి వరకు ఇతనికి పూర్తిగా విశ్రాంతి కావాలి. కర్ర సహాయంతో తనని నడిపించవచ్చు అని చెప్పగానే ముగ్గురు డాక్టర్కి దండం పెట్టి ప్రసాద్ని తీసుకుని ఇంటికి వస్తారు. ఒక వారం రోజులు గడిచిన తర్వాత సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న రమేషు డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే అత్తాకోడళ్ళు శారద, అనామిక ఇద్దరూ రమేష్ దగ్గరికి వచ్చారు. వాళ్ళని చూసిన రమేష్, అత్తాకోడలు కలిసి నా దగ్గరికి ఎందుకు వచ్చారో నాకు అర్థమైంది, గాని మీరు ఎంత చెప్పినా ఏ రకంగా బ్రతిమిలాడినా నేను మాత్రం చేపలు పట్టడానికి వెళ్ళను. అలాగంటే ఎలా బాబు? ఎన్నాళ్ళు నీ ఇష్టానికి అడ్డు రాలేదు. ఇప్పుడు మేము వస్తున్నామంటే మన పరిస్థితిని నువ్వు అర్థం చేసుకోవాలి కదా. అవునండి, అత్తయ్య మామయ్య అంతగా చేపలు పట్టడానికి వెళ్ళమని ఎందుకు చెబుతున్నారో ఒకసారి ఆలోచించండి. నేను ఆలోచిస్తాను గాని ముందు నువ్వు వెళ్ళి నాకు లంచ్ బాక్స్ కట్టనమిక. ఈ విషయం తేలే వరకు నేను లంచ్ బాక్స్ కట్టను.
అని అనామిక మొండి చేస్తుంది. రమేష్కి కోపం వస్తుంది. అనామిక, నాతో దెబ్బలు తినాలని నీకు బాగా కోరికగా ఉన్నట్టుంది కదా కొడితే కొట్టండి, కానీ చేపలు పడ్డానికి మాత్రం వెళ్ళండి. అని అనామిక అనగానే కర్ర సహాయంతో నడుస్తున్న ప్రసాదు వాళ్ళ దగ్గరికొస్తాడు. శారదా, అమ్మ అనామిక, ఇద్దరెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి. కొడుకుని ఇబ్బంది పెట్టకండమ్మా. ఆడికి నచ్చిన పని ఆడు చేసుకోనివ్వండి. ఎల్లండి మీరు అని చెప్పగానే శారద, అనామిక ఇద్దరు అక్కడేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు. బాబు, రమేషు, నువ్వు నీ పనిలోకెళ్ళు. వాళ్ళిద్దరు మాటలేమీ పట్టించుకోమాకు అని చెప్పి అక్కడి నుంచి ప్రసాదు వెళ్ళిపోతాడు. కిచెన్లో అనామిక బాక్స్ పెడుతూ ఉంటుంది. శారదా, ప్రసాదులిద్దరూ సోఫాలో కూర్చుంటారు. రెడీ అయి రమేష్ హాల్లోకొస్తాడు. రమేష్ని చూసిన అనామిక లంచ్ బాక్స్ తీసుకొచ్చి అతనికిస్తుంది. నానా, అమ్మా, నేను డ్యూటీకి వెళ్తున్నాను. సరే బాబు, రోడ్డు మీద చూసుకుంటే ఇల్లు. జాగ్రత్త బాబు. అనామిక, పిల్లలు రాగానే రెడీ చేసి ట్యూషన్కి పంపించు. వాళ్ళెంత ఏడ్చినా పంపించకుండా మాత్రం ఉండొద్దు అలాగేనండి అని చెప్పగానే రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారదా, మనింటి కాగితాలు తీసుకురా. ఇప్పుడు ఇంటి కాగితాలు ఎందుకండి? తాకట్టు పెట్టి సుదర్శన్ గారికి డబ్బులు ఇద్దాం. చేపల ఏలం కోసం మనం ఆయన దగ్గర అప్పుగా తీసుకున్నాం కదా. నేనిప్పట్లో వెళ్ళి చేపలు పట్టేలా లేను. వేరే వాళ్ళకి ఇస్తే డబ్బులు చాలా తక్కువగా వస్తాయి. అందుకని ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి వెళ్ళి అప్పు కడతారా మావయ్య? అవును తల్లి, కొడుకు అప్పు గురించేమీ మాట్లాడటం లేదు. అసలు చేపల చెరువు మనమే ఏలం పాడుకున్నామనే విషయం ఆడు మర్చిపోయాడు. కొడుకు మర్చిపోయినా గాని నాకు కోడలికి గుర్తుందండి. నేను కోడలు వెళ్ళి చేపలు బట్టి అమ్ముతాం. అవును మావయ్య, మీరు నిశ్చింతగా ఉండండి. లేదు కోళ్ళ, చెరువులో మొసలుంది. దానికి మీరు జిక్కితే ఇక అంతే సంగతులు. భయపడకండి మావయ్య, నేను అత్తయ్య జాగ్రత్త పడుతూ చేపలు పడతాం అని చెప్పి శారద, అనామిక మరుసటి రోజున చేపలు పడుతూ ఉంటారు. ఒక కారులో భూపతి అనే వ్యక్తి వాళ్ళ దగ్గరికొస్తాడు. చెప్పండి బాబు, మీకేం కావాలి? నాకు రోజు 5-6 కిలోల చేపలు కావాలి. మీరు పట్టిస్తారా? రోజు 5-6 కిలోల చేపలు కావాలి అనగానే అత్తాకోడళ్ళు చాలా సంతోషపడతారు. పట్టిస్తాను బాబు. అయితే ఇప్పుడు పట్టివ్వండి. ఏ రోజు డబ్బులు ఆ రోజే మీరు చేపలు అప్పగించగానే ఇచ్చేస్తాను మీరు కారులో కూర్చోండి అయ్యా, ఇప్పుడే పట్టించేస్తాం అని చెప్పగానే భూపతి తన కారు దగ్గర నిలబడి ఆ చెరువు చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు. అత్తాకోడలిద్దరూ ఈలోపు 5-6 కిలోల చేపలు పట్టిస్తారు. భూపతి డబ్బిచ్చి వెళ్ళిపోతాడు. ఆ డబ్బులు తీసుకుని సంతోషంగా అత్తాకోడలు ఇంటికొస్తారు. ప్రసాద్కి చెప్పి ఆ డబ్బులు చూపిస్తారు. ప్రసాద్ సంబరపడుతూ, శారదా, ఇంత డబ్బెక్కడిది? ఒక పెద్ద సారు కారులో చెరువు దగ్గరికి వచ్చాడండి. రోజు 5-6 కిలోల చేపలు పట్టిస్తే డబ్బులు ఇస్తానని చెప్పి ఈ డబ్బులు ఇచ్చాడు. అయితే మనకి మంచి రోజులొచ్చాయి అని అనుకుంటూ శారదా, ప్రసాదు, అనామిక సంతోషపడుతూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున భూపతి కారులో చెరువు దగ్గరికి వస్తాడు. అత్తగారు శారదా చేపలు పడుతూ ఉంటే కోడలు అనామిక పట్టిన చేపల బుట్టని కారులో పెడుతుంది. భూపతి డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ కారు కింద 2 చేపలు పడిపోయి ఉంటాయి. వాటిని తీసుకుని సంతోషంగా, ఈరోజు చేపల కూర తినాల్సిందే అని చెప్పి ఆ చేపల్ని తీసుకుని అత్తాకోడలు ఇంటికొస్తారు. అనామిక శుభ్రంగా కడిగి ఒక చేపను కట్ చేస్తుంది. ఆ చేపలో నుండి డబ్బులు బయటకొస్తాయి. అనామిక ఆశ్చర్యపోయి మరొక చేపని కట్ చేస్తుంది. ఆ చేపలో నుంచి బంగారం వస్తుంది. ఇదంతా చూసిన అత్తాకోడలిద్దరూ షాక్ అవుతారు. చేపల కడుపుల్లో డబ్బులు, బంగారం ఎలా వచ్చాయి? ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందని అత్తాకోడళ్ళకి అనిపిస్తుంది. వెంటనే వెళ్ళి పోలీస్ ఆఫీసర్ని కలుస్తారు. జరిగింది మొత్తం పోలీస్ స్టేషన్లో చెప్తారు. అది విని ఆ ఇన్స్పెక్టర్ షాక్ అవుతాడు. వెంటనే, నువ్వు నన్ను కలిసి విషయం చెప్పినట్టు ఎవరికీ తెలియకుండా మీ పని మీరు చేసుకోండి అని ఇన్స్పెక్టర్ చెప్తాడు. ఒక రోజున పోలీస్ అధికారి ఏమీ తెలియనట్టుగా చేపలు కావాలని చెరువు దగ్గరికి వస్తాడు. భూపతి అప్పుడే కొంచెం కంగారు పడుతూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ గమనిస్తూనే అత్తాకోడలని చేపలు కావాలని అడుగుతాడు. సారు, నేను పట్టేసరికి ఆలస్యం కావచ్చు. ఈసారి కూడా చేపల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆ సార్ కారులో ఉన్నాయి, కావాలంటే ఆ సార్ని అడిగి తీసుకెళ్ళండి. ఆ మాట విని
ఇన్స్పెక్టర్ భూపతి దగ్గరికి వస్తాడు. హలో అండి, మీది చేపల వ్యాపారమేనా? అవునండి, కావాలంటే చూడండి అని తొందరపడి డోర్ ఓపెన్ చేస్తాడు. ఇన్స్పెక్టర్ ఒక చేపని పట్టుకుంటాడు. శారద గారు, ఈ చేపను కట్ చేయండి. ఆ మాట విని శారద ఆ చేపను కట్ చేస్తుంది. ఆ చేపను కట్ చేయగానే అందులో నుంచి డబ్బులు బయటపడతాయి. వెంటనే ఇన్స్పెక్టర్ మరొక చేపను తీసి కట్ చేయమని అనామికకి ఇస్తాడు. అనామిక ఆ చేపను కూడా కట్ చేస్తుంది. అందులో నుంచి బంగారం బయటకు వస్తుంది. అది చూసి భూపతి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇన్స్పెక్టర్ అతన్ని అరెస్ట్ చేసి జీపులో తీసుకెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే భూపతి తన జేబులో ఉన్న 2 చేపల్ని కింద పడేస్తాడు. ఫిష్లో పెట్టి హవాలా డబ్బుని చెలామణీ చేస్తున్న దొంగను పట్టించినందుకు అత్తాకోడళ్ళకి ఇన్స్పెక్టర్ థ్యాంక్స్ చెప్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అత్తాకోడళ్ళకి ఆ 2 చేపలు దొరుకుతాయి. వాటిని కట్ చేసి చూస్తారు. అందులో డబ్బు బంగారము ఉంటాయి. అలా వచ్చిన డబ్బు బంగారంతో వాళ్ళ కష్టాలన్నీ తీర్చుకొని ఒక కొత్త ఇంటిని ఏర్పాటు చేసుకుంటారు. అప్పటినుంచి అత్తాకోడళ్ళు తమ కొత్త ఇంట్లో ఆనందంగా జీవిస్తూ చేపల వ్యాపారం చేసుకుంటూ ఉంటారు.